ఆయన తన ప్రేమనంతా మన ముందు పెట్టినట్టు అనిపించింది. ప్రేమిస్తున్నాడు గనకనే గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు గనకనే మనకు స్వేచ్ఛనిచ్చి ఆయన మన జీవితంలోనికి తోసుకొని రావడం లేదు, తలుపున మాత్రమే తడుతున్నాడు అనే విషయం మనం గమనించి మనందరి ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయనకు అవకాశం ఇవ్వడం, ఆయన జోక్యానికి మనం ఇష్టపడ్డాం, అది ఎప్పుడూ మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుంటే, ఆయన పని ఆయన చేయగలుగుతూ ఉంటే తప్పనిసరిగా తగిన ఆత్మ సంబంధమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. చాలా సంతోషం, మీరెంతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి ప్రకాశన్న కూడా రాగలిగారు. ఈ సంవత్సరం వస్తానో రానో అన్నట్టుగా అనుకున్నారు, కానీ ఆయన కూడా ఈ కూడికల్లో మనకు కనబడ్డం అదెంతో ప్రోత్సాహకరం, అది మనకు దీవెన. చాలా సంతోషం. దేవుని వాక్యంలో నుంచి దేవుని మాట చదువుకుని ఒక చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది: ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో మీ సన్నదిని మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యంతో మీరు మమ్మలను దర్శిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ కూడికల్లో ఎన్నో వాక్య తలంపులు మా మీదకు వస్తూ ఉండగా మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న ప్రతి వాక్యమునకు మేము లెక్క అప్పగించవలసిన మనుషులమై ఉన్నాము. ఆ స్పృహ కలిగి మేము బయటికి ఎంత బాగా కనబడుతున్నాము అనేది కాకుండా మా అంతరంగంలో మేము ఎలా ఉన్నాము అనేది బహులోతుగా చూసుకొని పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయాలతో మనసుతో మా జీవితాలను మెరుగుపరుచుకునేందుకు మీ కృపను మాకందరికీ అనుగ్రహించమని, ఈ సమయం మాకు దీవెనకరంగా మీరే మలచి ప్రసాదిస్తారు అని కొద్ది నిమిషాలు నీ దాసునుగా నీ వాక్యంతో నీ ప్రజల ముందు నిలబడుతున్నాను. బలహీనుడను బలపరచుము. ఈ ప్రజలకు కావలసిన నీ మాటలు మీరు అందించుము. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఈ విషయాన్ని మనం నిన్న ఉదయకాలం నుంచి ఆలోచిస్తున్న క్రమంలో నా వంతుగా క్రీస్తు వలె కుమారత్వంలో ఎదగడం, ఆయన కుమారుడు, మనము కుమారులుగా కుమార్తెలుగా ఎదగాలి. మనం పసిపిల్లల వలె సంఘాలలో ఉండడం అది సమంజసం కాదు అని నిన్న ఉదయం మీతో చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనమంతా ఆయన కుమారులంగా కుమార్తెలుగా మనం స్వీకరించబడ్డాము. దానికి తగ్గట్టుగా
కుమారులుగా కుమార్తెలుగా బ్రతకడంలో మనం ఎదగవలసి ఉంది అని నిన్న ఉదయం మీతో చెప్పాను. తర్వాత క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము అన్నప్పుడు క్రీస్తు వలె మన ప్రవర్తన, క్రీస్తు వలె మన ప్రవర్తన, క్రీస్తు వలె ఉండటం అని అంటే మన క్యారెక్టర్ మరియు మన కాండక్ట్, మన ప్రవర్తన, మన నడవడిక, ఈ రెండు క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగవలసి ఉంది అని ఆరంభించి గతించిన రాత్రి మన ప్రవర్తన గురించి కొన్ని మాటలు మీతో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కనపరిచిన లేదా కలిగి ఉన్న ఆయన ప్రవర్తన సంగతులు ఒక 7 సంగతులు చెప్పాను. అదే ప్రవర్తన నేను మీరు మనమందరం కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు అనేది మనకు అర్థమైంది. అయితే అద్భుతం ఏంటంటే ఆయన కలిగి ఉన్న ఆ శీలం, ఆ ప్రవర్తన మన కలిగి ఉండడానికి తగినంత వనరులను ఆయన సమకూర్చి మనకిచ్చాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆ వనరులన్నీ ఉపయోగించుకొని, సాధనాలన్నీ ఉపయోగించుకొని ఆయన ఎటువంటి ప్రవర్తన అయితే కలిగి జీవించాడో అటువంటి ప్రవర్తన కలిగి ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి అని నేను చెప్పాను. అందుకు ఉన్న వనరులు వాడుకోవాలి అనేది కూడా నేను జ్ఞాపకం చేశాను. సరే, రాత్రి చెప్పిన విషయాలు మరోమారు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆయన నీతి గలవాడు. మనం ఆ నీతిని సాధకం చేయడానికి తన కృపను అనుగ్రహించాడు. ఆయన పవిత్రుడు. ఆ పవిత్రత మన జీవితంలోకి రావడానికి ఆయన తన వాక్కును అనుగ్రహించాడు. ఆయన ప్రేమ గలవాడు. ఆ ప్రేమ కలిగి జీవించడానికి తన ఆత్మను అనుగ్రహించి, ఆత్మతో అనుగ్రహించబడిన ప్రేమను అనుగ్రహించాడు. అది మీతో చెప్పాను. అలాగనే ఆయన ఎంతో ఆసక్తిపరుడు. మనం కూడా తగు ఆసక్తితో జీవించవలసి ఉంది. అందుకొరకు ఆయన మనకు అనుగ్రహించింది పరిశుద్ధుల సహవాసం. ఈ సహవాసములో అన్ని కోణాల ఆసక్తులను మనం పెంచుకోవాలి అనేది మీకు చెబుతూ వచ్చాను. అలాగనే యేసుక్రీస్తునందు మనం కలిగి ఉండవలసిన ప్రవర్తన, ఆయన దీనత్వం. మన దీనులమై ఆయనను సేవించడం కొరకు ఆయన మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయన మనకు దయచేస్తున్న ఒక్కొక్క ప్రత్యక్షత మనం దీన మనసుతో ఆయనను సేవించువారుగా మనల్ని మార్చాలి అనేది మీకు చెబుతూ వచ్చాను. అలాగనే యేసుక్రీస్తు భలే సమర్పణ కలిగిన వాడు. మనం కూడా సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉండడానికి ఒక తెగింపు అది రావడం కొరకు ఆయన మన లోపల ప్రేరణలను ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇట్లా మనం ఆయన అంతరంగంలో ఆయన కలిగి ఉన్న శీలం, మనం కూడా అలాంటి శీలోత్పత్తితో క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటూ మనం ఆయన సారూప్యములోనికి రావాలి అనేది నిన్న మనం ఆలోచించిన, రాత్రి మనం గ్రహించిన విషయాలు. సరే, ఈ పూట మనం ఆయన నడవడికను గూర్చి మనం ఆలోచిస్తాం. క్రీస్తు వలె ఉండుటకు నడవడిక లేదా నడక అనేది మనం ఈ పూట మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, నేను చాలా కాలం కిందట వాచ్మెన్ని అనే ఒక దైవజనుడు రాసిన ఒక పుస్తకం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద ఆయన రాసిన పుస్తకాన్ని చూశాను. అందులో ఈ పుస్తకానికి ఒక 3 పదాలు ఇచ్చినాడు ఆయన. అందులో మొదటి పదం సిట్, రెండో పదం స్టాండ్, మూడో పదం వాక్ అన్నాడు. కూర్చుండుట, నిలుచుండుట, నడుచుట. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 3 అనుభవాలు చాలా ప్రాముఖ్యమని ఆ దైవజనుడు రాయిగా చదివాను. అది కొంచెం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాను. ప్రతి క్రైస్తవుడు క్రీస్తులో కూర్చున్నవాడు కావాలి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా, అది 7వ వచనం యొక్క సారాంశం. క్రీస్తులో కూర్చోవడం, క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డం.
అలాగనే క్రీస్తు కొరకు నిలవబడాలి. క్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడిన మనం ప్రియులారా క్రీస్తు కొరకు నిలుచుండాలి. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 12-13 వచనాలలో మనం నిలవబడే అనుభవాన్ని మనం చూస్తాం. దుష్టునికి వ్యతిరేకంగా మనం క్రీస్తు కొరకు ఈ లోకములో నిలవబడాలి. సరే, అలా నిలవబడినటువంటి మనం ఆయనతో కలిసి నడవాలి. క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడిన మనం, క్రీస్తు కొరకు నిలబడుతున్న మనం క్రీస్తుతో కలిసి నడుచుకోవాలి. దీన్నే కాండక్ట్ అని అంటాం. నిన్ననే మీతో చెప్పాను. మరోసారి దేవుడు తన దాసుని ద్వారా కూడా తలంపును మరోసారి మరో కోణంలో అర్థవంతంగా మనకు అది జ్ఞాపకం చేశారు. క్యారెక్టర్ అనేది లోపల ఉంటుంది, కాండక్ట్ అనేది బయటకు కనబడుతుంది. ఫోటో బయటకు కనబడుతుంది, ఎక్స్రే లోపలది చూపిస్తుంది. దేవుడు ఫోటో చూసి మురిసిపోయేవాడు కాదు. దేవుడు ఎక్స్రే చూసి మన సంగతులను ఆయన గ్రహించగలిగిన వాడు అనేది మరోసారి మనకు ఈరోజు అర్థమైంది. కానీ నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మనం క్యారెక్టర్ విషయమై ఎంత శ్రద్ధ వహించవలసి ఉందో రాత్రి మీతో చెప్పాను. ఇప్పుడు మన కాండక్ట్, మన నడవడిక, మన నడక అది ఎట్లా ఉండాలో అది మీతో చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలలో 7 నడకలు మనకి కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 6 అధ్యాయాలలో 7 నడవడికలు లేదా నడకలు మనకి కనబడుతూ వస్తాయి. అందులో ఒక 2 మన దగ్గర ఉండకూడని నడవడికలు, మనం కలిగి ఉండకూడని నడకలవి. కానీ అయినా మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం వాటి గురించి కూడా. కానీ మనందరి జీవితంలో ఉండవలసిన 5 నడకలు మాత్రం అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పత్రికలో 5 నడకల గురించి కూడా దైవజనుడు వ్రాయటం మనం చూస్తాం. సరే, మొట్టమొదట ఉండకూడని ఆ నడవడికల గురించి మీతో చెబుతాను. చెప్పే ముందు ఈ మధ్య కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిగత అభివృద్ధిని గురించి టీచింగ్స్ నేర్పించేటువంటి వాళ్ళు ఒక ఈక్వేషన్స్ నేర్పిస్తున్నారు. అది బిబిలికల్ లేకపోతే సూత్రాలు. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ఉద్యోగాల కొరకు వెళుతున్న వారి గురించి వారికి టీచ్ చేస్తున్నప్పుడు ఈ 4 నియమాలు నేర్పిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ABCD అని చెప్పి ఒకవైపు ఒక ABCD వేసి మరోవైపు ABCD వేసి ఏది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఆ నేర్పించిన క్రమంలో ఒక ఏ దగ్గర ఏమంటున్నారంటే నీ యాటిట్యూడ్, నీ వైఖరి అంటున్నారు. దాని ఎదురుగా మరొక ఏ దగ్గర ఏమంటున్నారంటే యాక్షన్స్ అని అంటున్నారు. అంటే నీ యొక్క క్రియలు నీ యొక్క వైఖరి మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎటువంటి వైఖరి కలిగినటువంటి వాడవో అటువంటి క్రియలు నువ్వు బయటపెడుతుంటావు అన్నారు. యాక్షన్స్ డిపెండ్స్ అపాన్ అవర్ యాటిట్యూడ్. అది ఒక కీలకమైన ఆలోచన. ముందు మీ యాటిట్యూడ్ సరిగా ఉండనివ్వండి, మీ యాక్షన్స్ దానికవే మంచిగా ఉంటాయి అని నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో. అది బైబిల్లో ఉన్న పద్ధతే. రెండో సంగతి ఏమన్నారంటే, ఒక బి దగ్గర మీ బిలీఫ్స్, మీ నమ్మికలు అని అంటూ అవతల వైపు బి దగ్గర ఏం రాస్తున్నారంటే బిహేవియర్ అని రాస్తున్నారు. అంటే నీ నడవడిక బాగుండాలి అంటే నీ నమ్మికలు బాగుండాలి, నీ బిహేవియర్ బాగుండాలంటే నీ బిలీఫ్స్ బాగుండాలి. నువ్వు నమ్మిన దాన్ని బట్టే నీ నడవడికలు ఉంటాయి. నీ నమ్మికలు సరైనవి కాకపోతే నీ నడవడిక సరిగా ఉండదు అనేది ఒక మంచి ఈక్వేషన్, మంచి సూత్రమే అది మీ మనసులో పెట్టండి. తర్వాత ఒకవైపు సి రాసి మరోవైపు సి రాసి ఏమంటున్నారంటే, ఒక దగ్గర సి అంటే క్రీడ్ అనగా నీ ప్రమాణం. నువ్వు ఎలాంటి ప్రమాణాలతో జీవించాలి అని అనుకుంటున్నావో దాన్ని బట్టి అటువైపు సి అంటేనంటే నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన, నీ శీలం. కనుక నీ ప్రమాణాలను బట్టి నీ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు సరైన ప్రమాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నావు అనుకో, నీకు సరైనటువంటి ప్రవర్తన అబ్బుతుంది. లేదనుకుంటే నీ ప్రవర్తన చెడిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత ఒక డి పెట్టి
అక్కడ ఏం రాశారంటే డాక్ట్రిన్ అన్నారు. నీ సిద్ధాంతం, నీ జీవితానికి ఏ సిద్ధాంతాలు పెట్టుకున్నావో ఆ సిద్ధాంతమును బట్టి అటువైపున డి దగ్గర ఏం రాశారంటే నీ డెస్టినీ అని అంటున్నారు. నువ్వు నమ్మిన, నీవు పెట్టుకున్న సిద్ధాంతాలను బట్టి నీ గమ్యం ఆధారపడి ఉంటుంది అన్నారు. నువ్వు మంచి గమ్యానికి పోవాలనుకో, నీకు మంచి సిద్ధాంతం నీవు కలిగి ఉండాలి. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలనుకో, మంచి ప్రమాణాలు కలిగి ఉండాలి. నువ్వు మంచి నడవడికను కలిగి ఉండాలంటే నువ్వు మంచి నమ్మికలు కలిగి ఉండాలి. నువ్వు మంచి క్రియలు చేయగలగాలంటే నీకు మంచి ఆలోచనలు లేక మంచి వైఖరి నీ లోపల కలిగి ఉండాలి. అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది అనేది ఇప్పుడు చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రియులారా, బిజినెస్ కొరకు వెళుతున్న వాళ్ళ గురించి, పెద్ద పెద్ద ఉద్యోగాల కొరకు వెళ్తున్న వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఈ 4 సంగతులు నేర్పిస్తున్నారు. కానీ బైబిల్ ఈ సంగతులు ఎప్పుడో చెప్పింది. బైబిల్ ఈ సంగతులు ఎప్పుడో రాసి పెట్టింది ఈ గ్రంథంలో. కానీ మనం దాన్ని పట్టించుకోలేదు గనక అట్లా వెళ్ళిపోయాం. కనీసం ఈ కూడికల్లో కొంచెం అది చూసుకోవడం కొరకని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన ఇన్నర్ లైఫ్, మన అవుటర్ లైఫ్, ఆ 4 అవే. ఒకవైపు ఉన్నదంతా మన ఇన్నర్ లైఫ్, మరోవైపు ఉన్నదంతా మన అవుటర్ లైఫ్. ఒకటేమో మన బాహ్య జీవితం, మరొకటేమో మన అంతరంగ జీవితం. మిట్టుకు ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, యేసుక్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో మనము ఎదుగుదము అన్నప్పుడు మన నడవడికలో మనం ఎదగాలి. మనకు సరైనటువంటి నడక రావాలి. క్రీస్తు వలె నడవటం మనకు చేత కావాలి. సరే రండి, ముందు ఉండకూడని 2 నడకలు మీకు చూపిస్తాను. నేను పెద్ద వివరించను, కానీ కొంచెం తెలుసుకోవడం కొరకు చెబుతాను రండి. తర్వాత 5 నడవడికలు అవి చాలా మంచివి. వాటి గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 2వ వచనం, మీరు వాటిని చెయ్యొచ్చు. వాటినంటే వేటిని? మొదటి వచనములో ఉంది. ఏమిటి మొదటి వచనములో ఉన్నది? అపరాధములు ఉన్నాయి, పాపములు ఉన్నాయి. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారం కదా. ఆ అపరాధాలు పాపాలు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకొని చుంటరి. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, వాక్ ఇన్ డిసొబీడియన్స్. మనము దేవునికి విధేయులం కాదు. ఎవరికి మన విధేయత చూపరాదో వారికి మన విధేయత చూపించి మన దేవునికి అవిధేయులుగా నడుచుకున్న మనుషులం. అపరాధములను పాపములను చేస్తూ, వింటున్నారా ఈ మాట? అపరాధములను పాపములను చేస్తూ దేవునికి విధేయులు ఉండవలసిన మనం వాటిని చేస్తూ లోకాన్ని అనుసరించి నడుచుకోవటం, అలాగని సాతానుని వాడి ప్రేరణకు లొంగి బ్రతకడం. ఆ కిందన తర్వాత వచనంలో మీ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నవారు అన్నాడు. అనగా శరీరానికి విధేయత చూపడం. శరీరము, లోకము, సాతానుడు వాటికి లొంగి బ్రతకూడదు దేవుని బిడ్డలు. కానీ ప్రియులారా, మనం మునుపు అంటే యేసుప్రభు రాక మునుపు ఈ 3ంటికి లొంగి బ్రతికి మనం అవిధేయులమై బ్రతికినాం. We were walk in disobedience to God. దేవునికి మనం అవిధేయత చూపిస్తూ మనం నడుచుకున్న వారం. ఇట్లా లేదండి నా జీవితం అని చెప్పడానికి ఎవరమూ సాహసం చేయలేం. కొంతమంది ఈ లోకమును, లోక ధర్మమును అనుసరించి నడుచుకున్న వారం ఇక్కడ ఉన్నాము. మరికొంతమంది దుష్టుని అనుసరించి వాడి ప్రేరణకు లొంగి పాడు పనులు చేసుకుంటూ బ్రతికిన మనుషులం ఇక్కడ ఉన్నాము. అలాగనే ప్రియులారా, శరీరం మనకి ఏదో ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరణకు లొంగి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసుకుంటూ బ్రతికిన వాళ్ళం. మెట్టుకు మనం లోకానికి, సాతానుకు, శరీరమునకు విధేయత చూపించి సృష్టికర్త నిన్ను సృజించిన దేవునికి అవిధేయత చూపిస్తూ నడుచుకున్నవారు. ఇది మునుపు మన నడక. మీరు అవునన్నా మీరు కాదన్నా, వింటున్నా మీరు గ్రహించినా మీరు గ్రహించకపోయినా, మీరు తెలుసుకున్నా మీరు తెలుసుకోకపోయినా, మీరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకోకపోయినా, ఈ పైన నిలబడి వాక్యం చెబుతున్నా నా దగ్గర నుంచి ఆ చివరకు వచ్చిన వ్యక్తి వరకు మనమందరము మునుపు ఈ నడకే నడుచుకుంటమి, దేవునికి అవిధేయులుగానే నడుచుకుంటమి.
ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అవిధేయత నడక దగ్గర నుంచి ఇప్పుడు దేవునికి విధేయత నడక వైపు లాగినాడు ఆయన. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మనమంతా అవిధేయత నడక నడిచిన వారమే. అక్కడ నుంచి దేవుడు మనల్ని రక్షించి తన పిల్లలుగా చేసుకొని వాక్ ఇన్ ఒబీడియన్స్, విధేయత కలిగి నడవండి రండి అని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ లాక్కుని వచ్చాడు మనల్ని. కనుక ఇది ఉండకూడని నడక, దాని గురించి దైవజనుడు ప్రస్తావించాడు. కనుక వాక్ ఇన్ డిసొబీడియన్స్ ఇది మనది కాదు, మన దగ్గరికి ఉండకూడదు. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా బ్రతుకుదాం. ఇది పక్కన పెట్టండి. నెంబర్ 2 రెండో చెప్తాను చూడండి. ఇది కూడా ఉండకూడదే. చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఇలా రాసి ఉంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఎలా నడుచుకున్నామంటే మనం వాక్ యాజ్ జెంటైల్ వాక్. అన్యజనులు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకున్నాం. అది ఇప్పుడు మన దగ్గర ఉండకూడదంట. వినండి ప్రియులారా, దేవునికి అవిధేయులుగా మునుపు నడుచుకుంటేమి అది ఇప్పుడు మన దగ్గర ఉండరాదు. ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది, అన్ని జనుల వలె కూడా మీరు నడవద్దు. మునుపు అన్ని జనుల వలె మీరు నడుచుకున్నారు. అన్ని జనుల వలె నడుచుకోవడం అంటే ఏంటండి? చూడండి 18వ వచనంలో ఉంటుంది. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ ఒక్క వచనాన్ని మీరు బ్రేకప్ చేయండి. అన్ని జనుల వలె నడవడం అంటే ఏంటో ఈ ఒక్క వచనాన్ని 18వ వచనాన్ని మీద ముక్కలు కొడితే ఇలా కనబడుతుంది. మొదటి మాట, వారు అంధకారమైన మనసు కలిగిన వారు. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ మైండ్స్. ఇందాక దేవుని సేవకులు చెప్పారు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంటే మనసు అంధకారమయమైపోయింది. ఏది మంచో ఏది చెడో మనకు తెలియరాలా, ఏది వెలుగో ఏది చీకటో మనకు తెలియరాలా, ఏది తీపో ఏది చేదో మనకు తెలియరాలా, ఏది దేవుడో ఏది దెయ్యాలో అది మనకు తెలిసి రాలా. అన్ని జనులుగా ఉన్నప్పుడు మన మనసుకు కలిగిన అంధత్వం అనుసరించి మనం నడుచుకున్నాం. we were all darkened in our minds. మన మనసులన్నీ అంధత్వంతో నిండిపోయి ఉన్నాయి. అలాగే కదా నడుచుకున్నారు మీరు. అలా నడవకండి. ఒకప్పుడు మీరు అన్ని జనుల్లాగా నడుచుకున్నారు, ఇప్పుడు మీరు దేవుని ప్రజలుగా నడుచుకోవాలి. ఇప్పుడు మీ మనసు వెలిగించబడింది. ఎఫెసీ పత్రిక 1:17 చెప్పాడండి, మన మనసు ఇంకా చీకట్లో ఉండే మనసు కాదు. ఏమంటాడు ఎఫెసీ 1:17? ఒక పేజీ ముందుకు తిప్పండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, మొదటి అధ్యాయం 17వ వచనం అంటున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. we are all enlightened people. మన వెలిగించబడిన ప్రజలం. ఇంకా మన మనసు చీకట్లో లేదు. అది అన్ని జనులుగా ఉన్నప్పుడు మన మనసు అంధకారమయమైంది. అదొకటైతే, రెండవది తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుంచి వేరుపరచబడిన వారమై అని రాసి ఉంది. దేవుని వలన కలుగు జీవములోంచి వేరైపోయినా మనం ఆ జీవానికి చేరువుగా లేము మనం. ప్రియులారా గమనించండి, ఎందుకట్లుంటామంటే హృదయ కాఠిన్యం వలనట. చివరికంటాడు, తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇదంతా ఒకప్పుడు మన జీవితం. ఇదంతా ఒకప్పుడు మన అందరి జీవితం. అన్ని జనుల వలె అప్పుడు అన్ని జనులమే కదా. తర్వాత ప్రభువును అంగీకరించి పరిశుద్ధ జనమైతేమి, దేవుని ప్రజగా మార్చబడితేమి, రాజులను యాజకులుగా చేయబడితేమి, దేవుని ఇంటిలో పిల్లలమైతేమి, దేవుని సంఘములో ఎదుగుతున్న ఆయన సంఘ సభ్యులమయ్యాం. ఇక్కడ కూర్చున్న మనమందరము ఒకప్పుడు అన్ని జనులమే కదా. అన్ని జనులంగా మన మనసు అంధకారమై ఉండగా, దేవుని వల్ల కలుగు జీవములోంచి వేరుపరచబడిన వారమై ఉండగా, మన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఒకప్పుడు మనం నడుచుకుంటేమి,
ఇది కూడా ఇప్పుడు మీ దగ్గర ఉండడానికి వీల్లేదు సుమా. మీరు అవిధేయతతో నడుచుకున్నారు ఒకప్పుడు, లోకానికి, సాతానుకు, శరీరానికి విధేయులైపోయారు ఒకప్పుడు, దేవునికి అవిధేయులుగా నడుచుకున్నారు. పక్కన పెట్టండి, ఆ నడక ఎప్పుడు మీ దగ్గర ఉండకూడదు. రెండవది, మీరు ఒకప్పుడు అన్ని జనుల వలె నడుచుకున్నారు. ఇప్పుడు మీరు అన్ని జనుల వలె నడుచుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తునందు మీరు నూతన పురుషులైనారు. యేసుక్రీస్తునందు మీరు దైవజనమైపోయారు. ఇక అలా నడవడానికి వీల్లేదు. ఈ రెండు నడతలు పక్కన పెట్టండి. ఇది మనకు అవసరం లేనిది. ఏమంటే దీని ఛాయలు ఏమైనా మన మీద ఉంటే, కనీసం ఈ కూడికల్లో దీని ఛాయలు, ఈ రెండు నడకల ఛాయలు, నీడలు ఏవైనా మన మీద పడుండి శరీరానికి, మనసుకు కలుగుతున్న కోరికలు అనుసరించుకుంటూ బ్రతుకు రక్షించబడతారు. కానీ వారి శరీరము, మనసు రేపుతున్న కోరికలు లొంగిపోయి పాడు పనులు చేసిన వాళ్ళు ఎంతమందిని చూడడం లేదు సంఘాల్లో ఈ రోజున. సాతానుడు ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరణకు లొంగిన వాళ్ళు ఉంటున్నారు. ఈ ప్రపంచ ధర్మం ఇలానే చెయ్యాలి అని లోకం అంటుంటే ఆ ప్రపంచ ధర్మం చెప్పును చేసుకుని పోతున్నారు. కానీ దేవుని ధర్మాన్ని విడిచిపెట్టేశారు. దేవుని మర్యాద వాళ్ళకి అక్కర్లేదు, లోక మర్యాద వీళ్ళకి కావలసి వస్తుంది. నిజమే, రక్షించబడిన తరువాత కూడా ఆ నడక యొక్క ఛాయలు, దాని నీడలు ఇంకా మన మీద పడుతూనే ఉన్నాయి. ఇంకా దైవజనుడు అంటున్నాడు, ఒకప్పుడు అలా నడిచారు, ఆ నడకలు మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అవిధేయులుగా ఇక్కడ మీరు నడవకండి. ఆ నడవడికే, ఆ కాండక్టే మీ దగ్గర కనబడకూడదు. అదే అన్నిజనులుగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారా బాబు మీరు? మీ మనసు ఎంత చీకటైపోయింది. మీరు హృదయ కాఠిన్యం బట్టి దేవుని జీవం నుంచి ఎంత వేరైపోయారు. మీ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఎంత భయంకరంగా మీరు బ్రతుకుతూ వచ్చారు. చాలా జీవితం పక్కన పెట్టండి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదిగే క్రమంలో సరైన నడక నడవండి, సరైన నడవడిక కలిగి ఉండండి, సరైన నడతలు నేర్చుకోండి అని ఒక 5 మంచి నడతలు మన ముందు పెట్టాడు. ఈ 5 నేను చెప్తాను, ఇవి కల్టివేట్ చేసుకుందాం. ఆ 2 ఉండకుండా, దాని నీడల పడకుండా, దాని ఛాయల పడకుండా, వాటి టేస్ట్ మన దగ్గర లేకుండా, వాటి రుచులు కూడా మన దగ్గర లేకుండా మన జీవితాన్ని కాపాడుకుందాం. ఈ 5 నడతలు మన జీవితంలో అడాప్ట్ చేసుకుందాం, మన జీవితంలోనికి తెచ్చుకుందాం. అలా నడిచి వీళ్ళు చూస్తుంటే వీళ్ళు నమ్మిన యేసులాగే ఉంటారండి వీళ్ళు. నిన్న ఉదయం దేవుని సేవకులు చెప్పారు, క్రైస్తవులనే పేరు ఇవ్వండి, అది ప్రియులారా ఎగతాళికి వచ్చిన పేరైనా కానీ యేసు ఎలా ఉన్నాడో వీరు అలా ఉన్నారు, యేసు ఎలా నడుచుకున్నాడో వీరు అట్లా నడుచుకున్నారు అనేందుకు వచ్చిన పేరు. ఈరోజు నా పేరు మన జీవితంలో సార్థకమగినట్లుగా ఈమెను చూస్తూ ఉంటే క్రీస్తు వలె నడుచుకున్న ఆమె ఈమె, క్రీస్తు వలె నడుచుకున్న వాడితడు అనేటువంటి సాక్ష్యాలతో మన జీవితాలను ధన్యం చేసుకుందాం. రండి, మిగిలిన 5 నడతలు చూపిస్తాను. నెంబర్ 1, మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 10వ వచనం మీ కొరకు చదువుతున్నాను వినండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వచనం ఏమి నేర్పిస్తుందంటే, వాక్ ఇన్ గుడ్ వర్క్స్, సత్క్రియలలో నడుచుకోండి, సత్క్రియలలో నడుచుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన మొదటి పర్వత ప్రసంగంలోని మత్తయి సువార్త 5:16లో భలే స్పష్టంగా ప్రభు చెప్పినారు ఒక మాట. మత్తయి 5:16లో చూస్తాం. ఏమని చదువుతామో తెలుసండి ఆ వచనంలో? ఇవ్వండి, పరలోకమందున్న ఆ దేవుణ్ణి మనుషులు మహిమపరచునట్లు ఈ మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనబడనీయండి అన్నాడు. చదువుతున్నాను చూడండి, మత్తయి సువార్త 5:16 ఇలా రాసి ఉంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు.
పరలోకమందున్న మీ తండ్రిని ఈ మనుషులు మహిమపరచున్నట్లు వారి ముందు మీ సత్క్రియలు చేయండి, మీ సత్క్రియలు కనబడనివ్వండి. అదే సత్క్రియలలో నడుచుకోవటం అంటేను. ప్రియులారా, చాలాసార్లు బెరాకాలో ఈ మాట చెప్పాను. క్రైస్తవుడు చేసేవి 2 రకాల క్రియలు. ఒకటి నీతి క్రియలు, మరి ఒకటి సత్క్రియలు. ఇదే మత్తయి సువార్త 6:1 యేసుప్రభువు వారు చెప్పారండి. చూడండి, దానికి భిన్నంగా కనబడుతుంది ఈ వచనం. మత్తయి 6:1 మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి. నీతి క్రియలు కనబడనీయకండి, సత్క్రియలు కనబడనివ్వండి. ప్రార్థన చేస్తున్నాం, వాక్య ధ్యానం చేస్తున్నాం, దేవుని కొరకు దాతృత్వం చేస్తున్నాం, దేవుని సేవకుల చేతిలో కానుక పెట్టాం. ఇవన్నీ నీతి క్రియలు. ఇవి కనబడకుండా ఉంచుకోవాలట. నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ దానం, నీ దాతృత్వం, నీ ధ్యానం, ఇవన్నీ నీతి క్రియలు. నేను ఎంత ప్రార్థన చేశానో, ఎంత ఉపవాసం ఉన్నానో, ఎంత దానం చేశానో, ఎంత ధ్యానం చేశానో, ఎంత దాతృత్వం చూపానో అని చెప్పుకోకండి. అవి నీతి క్రియలు. అవి కనబడకుండా ఉండాలట. కనబడవలసినవి ఏంటనంటే దేవునికి మహిమ వచ్చినట్లు మనుషుల ప్రయోజనం కొరకు మనం చేసే క్రియలు సత్క్రియలు. అవి మాత్రం అందరికి కనబడేలా చేయండి అన్నాడు. మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటో కానీ లోపలుంచుకోవలసినవి బయట పెడతాము, బయట ఉండవలసినవి కనబడకుండానే మిగిలిపోతున్నాయి అవి. కనుక ప్రియులారా, సత్క్రియలలో నడుచుకోండి. వాక్ ఇన్ గుడ్ వర్క్స్. నేను ఈ 66 పుస్తకాల వెలుగులో సత్క్రియల గురించి బాగా మాట్లాడిన పుస్తకం ఏంటి అనేది నేను చూస్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక రాశాడే, ఆ పుస్తకం మాట్లాడినంతగా ఇక ఏ పుస్తకమో సత్క్రియల గురించి మాట్లాడలేదేమో అన్నట్టు అనిపించింది నాకు. ఒకసారి అందరూ రండి, తీతుకు రాసిన పత్రిక చూడండి. సత్క్రియల విషయమై క్రైస్తవుని యొక్క విధి విధానాలు ఎట్లుండాలో, సత్క్రియల విషయమై క్రైస్తవుని యొక్క వైఖరి ఎలా ఉండాలో ఈ ఒక్క పుస్తకం మనకి స్పష్టం చేస్తుందన్నమాట. మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి పాయింట్ రాసుకోనండి. తీతుకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను. చాలండి. ఇప్పుడు బెరాకాలోకి వచ్చిన మనమంతా ఎవరమంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలం కావాలి. లేకపోతే సత్క్రియల్లో నడవలేము. మన క్రియల వల్ల రక్షించబడలేదు, కానీ సత్క్రియలు చేయడానికి యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా మనం సృష్టించబడ్డాము. కాబట్టి సత్క్రియలు చేయుట యందు మనకు ఆసక్తి ఉండాలట. ఆ వచనం అదే నేర్పిస్తుంది. తర్వాత 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదే పుస్తకంలో తీతుకు రాసిన పత్రిక 3:2 ఇలా రాసి ఉంది, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు అని రాసి ఉంది. అంటే సత్క్రియ చేయడానికి, దేవుని పేరట సాటి మనిషి ప్రయోజనానికి ఒక సత్క్రియ చేసి, ఒక మంచి పని చేసి దేవుని నామానికి మహిమ తెచ్చే క్రమంలో సత్క్రియలు యందు ఆసక్తి ఒకటి, సత్క్రియలు చేయడానికి సిద్ధపడి ఉండడం ఒకటి. అవకాశం వచ్చిందా ఒక సత్క్రియ చేద్దామన్నట్టుగా, ఆ సహోదరి అవసరం, ఈ సహోదరుడి యొక్క అవసరం, ఆ అక్క యొక్క కష్టం, ఈ తమ్ముని యొక్క బాధ ఏదైనా నాకు వినబడితే నేను రెడీగా ఉన్నాను, నేను ఆ మనిషికి చేరువుగా పోయి సహాయపడతాను అన్నట్టుగా వినండి, సిద్ధంగా ఉండాలట. సత్క్రియ యందు ఆసక్తి, సత్క్రియ కొరకు సిద్ధపాటు. 2 చెప్పాను. 3వ చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, చదువుతున్నాను. అదే 3వ అధ్యాయం 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3:8 చూడండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం. ఆగమ్మా, సత్క్రియలు చేయడం శ్రద్ధ ఉండాలట. ఆసక్తితో పాటు సిద్ధపాటు, సిద్ధపాటుతో పాటు శ్రద్ధ. చేసే సత్క్రియ కూడా యగాదిగా చేయకూడదు, ఎడాపెడా చేయకూడదు. నువ్వు యగాదిగా ఎడాపెడా చేసావంటే జరిగే మేలు కంటే జరిగే ప్రమాదం ఎక్కువైపోతుందేమో. అందుకని సత్క్రియ చేసినప్పుడు శ్రద్ధగా చెయ్యాలట.
అర్థమవుతుంది అనుకుంటున్నాను. సత్క్రియ చేయడానికి ఆసక్తి, సత్క్రియ చేయడానికి సిద్ధపాటు, సత్క్రియ చేయడానికి శ్రద్ధ. అదే 3వ అధ్యాయం వరకు వచ్చి కిందికి రండి, ఇంకోటి చూపిస్తాను. అదే 3వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 14వ వచనం 3:14 చూడండి. ఏముంది? మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఆగండి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. మనకంటే ముందు దేవుని పేరట సాటి మనుషులకు మేలు చేసే, మంచి చేసే ఆత్మ సంబంధులైన పెద్దల దగ్గర సత్క్రియలు చేయడం నేర్చుకోవాలట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సత్క్రియలందు ఆసక్త మనకు అవసరం. ఎందుకంటే సత్క్రియల్లో మనం నడుచుకోవాలి కాబట్టి సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, సత్క్రియలు చేయడానికి శ్రద్ధ వహించాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలట. ఏమంటే ఇది సీరియస్ మ్యాటర్ కాకపోతే, ఇది చాలా తీవ్రమైన విషయం కాకపోతే 3 అధ్యాయాలు కలిగిన ఒక చిన్న పత్రికలో ఇన్ని మార్లు ఎందుకండి దేవుడు రాయిస్తాడు? ఈ చిన్న పుస్తకంలో 3 అధ్యాయాలు కలిగిన ఈ చిన్న పుస్తకంలో సత్క్రియల గురించి ఇన్ని మార్లు ఎందుకు రాయిస్తాడు? ఇంకొక మాట చూపిస్తాను. ఇదే పుస్తకంలో ఇంకోసారి కూడా రాసి ఉంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ కొరకై చదువుతాను చూడండి ప్రియులారా. 7-8 వచనాలు ఇలా రాసి ఉంది. పరపక్షమందుండవాడు మల్లన గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. సత్క్రియలు చేయటి యందు మాదిరైపో. సత్క్రియలు చేయటంలో మాదిరేపో. పరపక్షమందున్నవాడు నోరు మూసుకొని సిగ్గుపడి వెళ్ళిపోతాడు వాడు. ప్రియులారా, ఈ రోజున మన వల్ల జరగవలసిన సత్క్రియ ఏదో, మన చేయదగిన సత్క్రియ ఏదో చేస్తూ నడవటం చేత కాలేదు కాబట్టి పరపక్షమందున్నవారు మన గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఇలా మీతో చెప్పన, క్రైస్తవ సంఘము అంటే నీతి క్రియలతో దేవునితో చాలా బాగుంటుంది, సత్క్రియలతో లోకముతో చాలా బాగుంటుంది. నీతి క్రియతో దేవునితో సంబంధం చాలా బాగా ఉంచుకుంటుంది, సత్క్రియలతో లోకానికి ప్రయోజనం కలిగిస్తుంది. వినండి, గతించిన మార్చి 30వ తారీఖున మా స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్య, మా చుట్టుపక్కల గ్రామంలో హైందవ దేవాలయాల మీద కొన్ని రాతలు, క్రైస్తవ రాతలు రాశారు. ఎవరు రాశారో ఏమో తెలియదు, క్రైస్తవ రాతలు రాశారు. ఆ రాతలు చూస్తే మనం రాసినవన్నీ అనిపించదు. ఎందుకంటే స్పెల్లింగ్లన్నీ తప్పే. మన వాళ్ళు ఎవరో రాసి ఉండరు, మన వాళ్ళైతే అట్లా రాయరు. రాస్తే ఇప్పుడు ఎవరు రాశారో ఆ గుంపుకు చెందిన వారు చివరికి ఇది క్రైస్తవుల వల్లే వచ్చిందని మా మెయిన్ చర్చిలో ఉన్న సేవకుడిని, చర్చిలో ఉన్న ఒక 2 యవనస్తుల్ని లోపల పడేశారు. 11 రోజులు రిమాండ్లో ఉంచారు, 18 రోజులు జైల్లో పెట్టారు. రిమాండ్లో ఉంచిన రోజుల్లో వాళ్ళని కొట్టిన తీరు చాలా భయంకరమంట. మళ్ళీ జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు కొట్టేమని చెప్పకూడదంట. పోలీసులు ఏమైనా కొట్టారా అని అడిగితే పోలీసులు కొట్టారని చెప్పకూడదంట. చెబితే ఇక తీవ్ర స్థాయిలో ఉంటుందట. అందుకని జడ్జి ముందుకు వెళ్ళి కొట్టారని చెప్పకూడదు. సరే, మొత్తానికి 11 రోజులు రిమాండ్ అయిపోయాక జైల్లో పెట్టిన తర్వాత వినండి, ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుడితో ఒక ఊరోడు అంటున్నాడు, ఇంకా ఊర్లో ఉన్నావింట్రా, ఎప్పుడు పోతున్నా ఊరు వదిలే అన్నట్టు. సరే, ఎవడన్నాడో నాకు తెలిసింది. అన్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు పోతావు ఈ గ్రామాన్ని వదిలి అని ఇలా అంటున్నాడు అని అంటే ఎవడన్నాడో తెలిసింది నాకు. నేను ఒక రోజున అదే వీధిలోంచి వెళ్ళవలసి వస్తే అతను ఎదురయ్యాడు. ఎదురైన తర్వాత వాడు అంటాడు, ఏమండి స్వామి గారు ఇంకా ఉన్నారంటే ఇక్కడ, ఇంకా వీధుల్లోకి వస్తున్నారేంటి అన్నాడు. అనగానే ఏం పెద్ద నవ్వానంతేగాని ఏం మాట్లాడలేదు. పక్కన మరో టీచర్ అంటున్నాడు, ఆయనుంటే మీకేం కష్టం వచ్చిందండి, మీకేం ఇబ్బంది వచ్చింది,
ఈ రోజున ఇన్ని వీధుల్లో ఉండే వాళ్ళు కొంచెం మంచినీళ్ళు తాగుతున్నారంటే ఈ సేవకుడు, క్రైస్తవ సేవకుడు ఆ సంఘము చేసిన పనుల వలన గుక్కడు మంచినీళ్ళు తాగగలుగుతున్నాం మన వీధుల్లో. ప్రభుత్వం వాళ్ళు వేశారా ఇక్కడ ఇవ్వండి బావులు, ప్రభుత్వం వాళ్ళు వేశారా బోర్వెల్స్, ప్రతి వీధికి ఒకటి రెండు వేశారండి వీళ్ళు వచ్చి. వారి వల్ల గుక్కడు మంచినీళ్ళు తాగుతున్నామండి. అనారోగ్యం ఉంటే వాళ్ళు పనిచేశారు, వరదలు వస్తే వీళ్ళు పనిచేశారు, ఇల్లు కాలిపోతే వీళ్ళు పనిచేశారు. వీళ్ళు వచ్చి ఎన్ని రిలీఫ్ వర్కులు చేసినారండి. ఆయన ఉంటే మీకేంటి నష్టం అని అంటే అవతల వాడు మాట్లాడడానికి అవకాశం లేక వాడు సరేలేండి స్వామి గారు వెళ్ళొస్తానండి అని పోయాడు. అప్పుడు ఈ వచ్చిన నాకు జ్ఞాపకం వచ్చింది, పరపక్షమందుండేవాడు మాట్లాడలేకుండా నోరు మూసుకుని మన ముందు నుంచి వెళ్ళినట్లుగా మనము సత్క్రియలు చేయటి యందు మనం మోడల్ ఇవ్వాలి. లేదా పరపక్షం మీ చర్చిలు అంటే ఏంటండి, మీరు మీటింగ్లు పెట్టుకుంటారు, భోజనాలు చేస్తుంటారు, భవనాలు కట్టుకుంటారు, బాగా బతుకుతారు, ఇదే కదండి చర్చ్ అంటే అన్నట్టుగా ఉండకూడదు. చర్చిగా మేము సొసైటీకి ఏదో చేస్తాము, సంఘముగా అవసరం ఉన్న వారికి ఏదో చేస్తాము అనేది మన మాట అయి ఉండాలి. మనం మందిరాలు కట్టుకుందాం, మీటింగ్స్ పెట్టుకుందాం, కలిసి భోజనాలు చేద్దాం, ఇవన్నీ అవసరమే. కానీ అవసరతలో ఉన్న సమాజానికి, అవసరములో ఉన్న వ్యక్తికి మన సత్క్రియల చేత సేవ చేయకపోతే పరమందున్న దేవునికి మహిమ ఎలా వస్తుంది చెప్పండి. అందుకని పౌలు అంటున్నాడు, ఓ ఎఫెసీయులారా ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగండి అన్నప్పుడు మీ నడవడికలో మీరు ఎదగండి, సరైన నడక నడవండి. అందులో మొదటి నడక సత్క్రియలలో నడవండి. వాక్ ఇన్ గుడ్ వర్క్స్. సత్క్రియలు చేయడానికి, మళ్ళీ చెప్పనా ఈ మాటలు, ఆసక్తి కలిగి ఉండండి. సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండండి. సత్క్రియలు చేయడానికి శ్రద్ధ వహించండి. సత్క్రియలు చేయడం నేర్చుకోండి. సత్క్రియలు చేస్తూ మాదిరివ్వండి. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, సత్క్రియలు చేసే మనస్తత్వం ఏమైనా మనకు ఉందంటారా? నాకు సత్క్రియ చేయడానికి నాకు ఏదైనా ఒక అవకాశం దొరుకుద్దా? ఆ మనిషికి, ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి ఒక మంచి పనిని చేయడానికి నాకు ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందా అని వెతుకుతూ సత్క్రియ చేయటం మనకేమైనా చేతనగునా? లేకపోతే మన నడవడికలు మార్చుకోవాలి, మన నడతలు కూడా మార్చుకోవాలి అని వాక్యమును బట్టి తెలుసుకుంటారని నేను కోరుతున్నాను. మొదటి మాట వాక్ ఇన్ గుడ్ వర్క్స్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, చాలు. రెండో మాట చెప్తాను రండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్న సాత్వికముతో నడక. వాక్ ఇన్ హ్యూమిలిటీ, వాక్ ఇన్ గుడ్ వర్క్స్, వాక్ ఇన్ హ్యూమిలిటీ. సాత్వికంతో నడుచుకుందాం. వాస్తవంగా మాటలన్నీ పౌలు భక్తుడు రాయడానికి గల కారణం ఏంటనంటే, యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు ఐక్యతనిచ్చాడు. క్రైస్తవులం ఐక్యత కొరకు ఆరాటపడనక్కర్లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తునందు మనకు ఐక్యత ఉంది. కానీ మనకు అనుగ్రహించబడిన ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలట. అదే కదా 4:1 చెప్తాడు, కాబట్టి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఏ రోజునైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, సోదరులారా వింటున్నారా, ఏ రోజునైతే ప్రభునందు విశ్వాసం ఉంచామో మన లోపలే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు శరీరంలో మన సమైక్యపరిచాడో ఐక్యత వచ్చింది. మన యేసుక్రీస్తునందు ఐక్యపరచబడిన వారమే, తోటి సహోదర సహోదరులతో ఐక్యపరచబడిన వారమే. కానీ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలి. ఐక్యత కొరకు వెంపర్లాడక్కర్లేదు. ఈ రోజున క్రిస్టియన్ యూనిటీ కొరకు వెంపర్లాడుతాం. ఆల్రెడీ యూనిటీ వచ్చింది. యేసుక్రీస్తులో మనం ఐక్యపరచబడ్డాం, తోటి సహోదరులతో మనం ఐక్యపరచబడ్డాం. అయితే ఐక్యతను కాపాడుకోవడానికి మనం శ్రద్ధ వహించాలి.
అని దైవజనుడు రాస్తూ ఇప్పుడు ఐకమత్యం కుటుంబాలలో, ఐకమత్యం మన సంఘాలలో, ఐకమత్యం మన సావాసాలలో, ఐకమత్యం మన సమాజంలో అది వర్ధిల్లినట్లు సాత్వికంతో నడుచుకోండి. సాత్వికంతో నడుచుకోండి. దానికి భిన్నమైన నడక మీతో చెప్పనా? సాత్వికంతో నడకకు భిన్నమైనది అహంకారముతో నడక. వాక్ ఇన్ ప్రైడ్. అహంకారముతో నడక. సాత్వికముతో నడక భిన్నమైనది అహంకారముతో నడక. ఈ రోజున మన సంఘాలలో నా మట్టుకు నేను నా చిన్న క్రైస్తవ జీవిత అనుభవంలో కొన్ని అహంకారాలు మన సంఘాలలో, మన సావాసాల్లో కనబడుతున్నాయి. లిస్ట్ అవుట్ చేస్తారా? చెప్తాను ఎన్ని అహంకారాలు ఏలుబడి చేస్తున్నాయో. అందుకని ఐకమత్యం కాస్త అణగారిపోతుంది. ఈ రోజున ఐకమత్యం ఆమడ దూరం వెళ్ళిపోయింది. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన ఈ మనుషులు ఏకమై ఉండాలని నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళే కాదు, వీళ్ళ వలన రక్షించబడి వీళ్ళ వలన నా బిడ్డలైన వారును ఏకమై ఉండాలని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నానని యేసయ్యతో ఉన్న 12 మంది కొరకే ప్రార్థన చేసినారు. ఈ 12 మంది వలన ప్రపంచంలో దేవుని బిడ్డల అనేకుల కొరకు కూడా ప్రభువు ప్రార్థన చేసినాడు. మొత్తానికి అతని ఇంట్రెస్ట్ ఏంటనంటే తన పిల్లలంతా ఐకమత్యం కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలనే ప్రార్థన. ఈ రోజున ఈ ఏకత్వాన్ని భంగపరిచేది ఏంటనంటే, అమ్మ వింటున్నారా, అహంకారపుతో నడక. సాత్వికంతో నడక బదులు అహంకారపుతో నడకలు వచ్చినాయి. నేను లిస్ట్ ఇస్తాను, చూడండి ఎన్ని అహంకారపు నడకలు కనబడుతున్నాయో. నెంబర్ 1 ఫస్ట్ ప్రైడ్ ఏంటనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఎబిలిటీ ఆఫ్ ప్రైడ్. ఇది సామర్థ్యము గూర్చిన గర్వం. ఈ సహోదరుడికి సామర్థ్యం ఉందంట ఈ పని చేయడానికి, ఆ సహోదరికి ఆ సామర్థ్యం ఉందంట ఈ పని చేయడానికి. దేవుని సంఘములో, దేవుని పిల్లల ఎవడి సమాజంలో, సావాసములో ఏదో పని చేయడానికి దేవుడు సామర్థ్యం ఇస్తే ఆ దేవుడు తన కృప వలన ఇచ్చాడు అని మాట లేకుండా, నేను చేయగలను, నాకే సామర్థ్యం ఉంది, నేను మొనగాడను, నేను మొనగత్తెను అనుకొని కొమ్ము లేపుతున్నారు కొంతమంది. వీళ్ళకున్నది ఎబిలిటీ ఆఫ్ ప్రైడ్. వీళ్ళ దగ్గర సామర్థ్యపు గర్వం ఉంది కొంతమందికి. ఈరోజు సంఘాలలో ఐకమత్యం పాడవడానికి గల కారణం ఏంటి అంటే, సాత్వికంతో నడవటం రాలా, అహంకారంతో నడవడం వచ్చింది. ఏం అహంకారం ఉంది వీళ్ళ దగ్గర అంటే, సామర్థ్యపు అహంకారం ఒకటి. రెండో చెప్తాను చూడండి ప్రియులారా, మరో అహంకారం ఏంటనంటే ఎకనమిక్ ప్రైడ్, డబ్బు గర్వం, ధనం గర్వం. కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు అయితే డబ్బు లేని వాళ్ళని చూసి ఏమి గర్వమో చెప్పలేమండి, ఏమి గర్వమో చెప్పలేము. ఒకసారి ఎప్పుడో ప్రకాశన్న చెప్పగా నేను విన్నాను. ప్రియులారా, సిద్దిపేట సంఘంలోని వినండి, ఆ ఒక ఆయన మున్సిపాలిటీలో స్కావెంజర్ పని చేసుకునేటువంటి వాడట. ఆయన మందిరంలో కుర్చీ మీద కూర్చున్నట్ట. కొంచెం ఆలస్యంగా ఒక ఆయన వచ్చాడు. ఆయనేమో ఆ మున్సిపాలిటీలోనే పెద్ద ఆఫీసర్గా పనిచేసినటువంటి వాడు. ఆయన వచ్చేసరికి ఎక్కడ స్థలం లేకపోతే, ఎక్కడ కూర్చోడానికి లేకపోతే, ఆ స్కావెంజర్ కూర్చున్న కుర్చీ దగ్గర కిందని కూర్చోడానికి సిద్ధపడుతుంటే ఈ పేదవాడు, సార్ ఇక్కడ కాదు కదా అంటే, లేదు లేదు పర్వాలేదు అని అక్కడే కూర్చున్నాడట ఆయన. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎక్కడున్నారండి? డబ్బును బట్టి గర్వం. ఒక పేదవాడు కూర్చున్న కుర్చీ కింద కూర్చోడానికి ఎక్కడొస్తుందండి మనసు? మా దగ్గర ఒక ఆయన రిక్షా పుల్లర్ బాధపడుతూ చెప్పాడు ఈ మాట. బాధపడుతూ ఇలా చెప్పాడు, స్వామిబాబు నేను ఒక ఆయనకి వందనాలయ్యా నేను చెయ్యిస్తే చెయ్యిలా దగ్గరకు లాగేసుకున్నాడు, చెయ్యిలాగా దగ్గరకు లాగేసుకున్నాడు. మరి నేను పేదవాడినైనా అలాగా ఆయన ప్రవర్తించింది, నేను పేదవాడినైనా అలా అని ప్రవర్తించాడు, ఆయన చెయ్యవలేదే. నేను ఆ సహోదరుడు ఇంటికి పోయి చెప్పాను, బ్రదర్ ఏంటనంటే, అన్న రిక్షా పుల్లర్ కదన్నా, చెయ్యంతా కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం పైన కూడా కొంచెం కురుపులు ఉన్నట్టున్నాయి కదన్నా, అందుకని అతనిని చెయ్యవ్వలేదట. ఏమి షేకండి ఇచ్చిన తర్వాత కడుక్కుంటే పోలేదా? పో నీకు ఏదైనా అంటేసింది అనుకుంటే. అహంకారం అండి ఈ రోజున చాలా మందికి, ధనాహంకారం. మాకు డబ్బు ఉంది. వినండి, జీవము గల దేవుని సంఘములో
వినండి, మేము ధనము కలిగిన వారం, మీరు ధనము లేని వారని, యజమానులని దాసులని ఇక్కడ లేదు. దేర్ ఇస్ నో సోషల్ డిఫరెన్స్ ఇన్ గాడ్స్ కమ్యూనిటీ. దేవుని సమాజంలో సాంఘిక భేదం లేదు. ఒకవేళ ఆ భేదం పెట్టుకొని నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆదివారమున ఆ రొట్టె విరిచి నోట్లో పెట్టుకోవడానికి, ఆ ద్రాక్ష చుక్క కొంచెం గొంతులో పోసుకోవడానికి అనర్హులంగా మిగిలిపోతామని తెలుసుకోండి. అయోగ్యంగా దాంట్లో చేతులు పెడుతున్నారని తెలుసుకోండి. పేదవాడంటే దేవుని స్వరూపంలో చేయబడలేదా? ఆ పేదవాడు యేసుక్రీస్తు రక్తములో కడగబడలేదా? ఆ పేదవాడు యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడు కాలేదా? ఆ పేదవాడు నువ్వు పొందిన ఆత్మనతను పొందలేదా? ఆ పేదవాడు నువ్వు కలిగిన నిరీక్షణే కలిగి లేడా? ఆ పేదవాడంటే చిన్న చూపేంటి? ధనహంకారం. నాకు డబ్బుంది, దీన్ని ఎకనామిక్ ప్రైడ్ అని అంటారు. ఇవన్నీ ఉంటే అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, సాత్వికంతో నడకేమొస్తుందండి? ఒకరికేమో సామర్థ్యపు అహంకారం, ఒకరికేమో ఆర్థిక అహంకారం. రెండు చెప్పాను, మూడవది కూడా చెప్తాను చూడండి. మరొక అహంకారం ఏలుబడి చేస్తుంది ఈరోజు సంఘాల్లో. వెర్బల్ ప్రైడ్ అంటే మాటలాడే నైపుణ్యం ఉందట వీళ్ళకు. కొంతమంది అన్నీ తెలిసినా పాపం మాట్లాడలేరు, వాళ్ళు గమ్మును కూర్చుంటారు. ఇతగాడి తెలిసింది తక్కువైనా చెప్పడానికి నాలాగా గంపనోరేసుకుని అరవగలడు కాబట్టి వీడికి వెర్బల్ ప్రైడ్ ఉంటుంది. నేను ఏదైనా చెప్పగలను, నేను ఏదైనా మాట్లాడేయగలను, ఏదైనా చెప్పగలను, ఏదైనా మాట్లాడేయగలను, నాకు నోరుంది చెప్పగలను, వద్దొద్దు, అది చాలా ప్రమాదం. ఇలాంటి వాళ్ళు మాట్లాడే వారిని చిన్న చూపు చూస్తున్న ఇదొక గర్వం. మరొకటి చెప్పిన నాలుగోది ఎపియరెన్స్ ఆఫ్ ప్రైడ్ అంటే మన కనబడే దాన్ని బట్టే గర్వం. ఈమె కొంచెం అందంగా ఉంటుందంట, అందవికారంగా ఉండే ఆమె పక్కన కూర్చోవడానికి మనసు లేదు. ఇతగాడి యొక్క వస్త్రధారణ ఎపియరెన్స్ చాలా నీట్గా ఉంటాడట, కొంచెం నీటుగా లేనోడు పక్కన కూర్చోవడానికి మనసు లేదు. వింటున్నారండి? ఇన్ని గర్వాలతో నడుచుకుంటున్న మనం సాత్వికంతో నడవడం ఎక్కడొస్తుందండి? ఇంకా చెప్తాను వినండి. మరొక గర్వం ఇంటలెక్చువల్ ప్రైడ్ అంట. ఇలా చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలివి లేని వాళ్ళని చూస్తే వీడికి చిన్న చూపు అన్నమాట. ఈ అన్ని గర్వాల కంటే అతిపెద్ద గర్వం ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఈ గర్వంతో ఉంటే సాత్వికంతో నడక మనకు చేత కాదు. అదేం గర్వం అంటే స్పిరిచువల్ ప్రైడ్, ఆధ్యాత్మిక గర్వం. కొంతమందికి ఏమో సామర్థ్యపు గర్వం, మరి కొంతమందికి ఏమో ఆర్థిక గర్వం, మరి కొంతమందికి ఏమో మాట్లాడగలమనే గర్వం, మరి కొంతమంది బాగా కనబడుతున్నామనే గర్వం, మరి కొంతమంది తెలివితేటలు ఉన్నాయనే గర్వం, మరి కొంతమంది ఆధ్యాత్మిక గర్వం, మరొకళ్ళకేమో క్లాస్ ప్రైడ్ అని అంటారు. ఏడోది క్లాస్ ప్రైడ్. మా క్లాస్ వేరండి, మా క్లాస్ వేరు. ఒక దగ్గర ఆరాధన జరుగుతుంటే ఒక సిస్టర్ గారి యొక్క చిన్న పిల్లాడు, వాడు నడిచి చర్చిలో కూర్చున్నటువంటి మిగిలిన పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిల్లాడు తాలూకా తల్లి, ఆమె పేదరాలు, స్లమ్లో ఉంటుంది కాబట్టి చిన్నపిల్లాడు ఎదురుగా వచ్చేస్తుంటే ఆ పిల్లాడిని కూడా ఎత్తుకొని ముద్దాడింది. చూస్తారా సిస్టర్కి ఎంత ఒళ్ళు మండిందో? మా క్లాస్ ఏంటి, వాళ్ళ క్లాస్ ఏంటి? మా పిల్లాడు అటు వెళ్తే ఎత్తుకొని ముద్దు పెట్టడం ఏంటది? స్లమ్ములో పెరిగేది, మురికివాడల్లో ఉండే అమ్మ వచ్చి మా బిడ్డను ఏమండి ఎత్తుకుని ముద్దాడతాదా? ప్రియులారా, వింటున్నారా ఈ మాట? ఇన్ని గర్వాలతో బ్రతుకుతున్న మనం ఏమండి హ్యూమిలిటీతో, సాత్వికంతో బ్రతకడం, నడవడం ఎలా వస్తుంది? ఈ రోజున కుటుంబాలలో, ఈ రోజున సంఘాలలో ఐకమత్యం కాస్త అది అణగారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అహంకారంతో నడిచే వాళ్ళు సంఘాల్లో పెరిగిపోయారు. క్రీస్తు వలె ఎట్లుంటాం చెప్పండి? ఇప్పుడు నాకు ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనం ఎదుగుదాం. క్రీస్తు వలె ఉండడానికి ఆయన నడవడిక మనకు వచ్చేయాలి.
ప్రియుల నికోదేముతో ఉన్న ఎలా యేసయ్య ఉన్నాడో, రోడ్డు మీద ఎరుకో దారిలో ఉన్న భిక్షకుడి దగ్గర కూడా యేసుప్రభు అలాగే ఉన్నాడు. ఆయన నడక ఎప్పుడు ఒకేలా ఉంది, మన నడకలే మారిపోతా ఉన్నాయి. కనుక ప్రియులారా, పౌలు అంటున్నాడు, మీరు సత్క్రియలలో నడవండి, ఇది మంచి నడవడిక. మీరు సాత్వికంతో నడవండి, అది మంచి నడవడిక. 2 చెప్పాను, ఎక్కువ చెప్పలేను, మిగిలిన ధ్యానం చేసుకోండి మీరు. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఇలా రాసి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అండర్లైన్ చేయండి ఈ మాట, ప్రేమ కలిగి నడుచుకోండి. వాక్ ఇన్ లవ్, ప్రేమ కలిగి నడుచుకోండి. వాక్ ఇన్ లవ్. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రేమను గురించి రాత్రి కొన్ని మాటలు చెప్పాను, ఇప్పుడు కొన్ని మాటలు మీతో చెప్పాలి. ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఎవరి వలేనట? క్రీస్తు వలె. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగా అర్పణంగా నర్పించుకున్నాడు గనక అలాగుననే యేసు వలనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. యేసు ప్రభు యొక్క ప్రేమ మనకు మొదటి వర్తమానంలోనే బాగా అర్థమైంది. నేను పెద్ద వివరించి చెప్పాల్సిన పని లేదు, కానీ ప్రేమ కలిగి నడుచుకోవడంలో యేసు ప్రభు ఎలా ప్రేమిస్తాడు అంటే, మొదటి మాట ఏమంటే కారణాలు చూడకుండా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అన్కండిషనల్, నిర్హేతుకమైన ప్రేమ, కారణాలు చూడని ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఇక్కడ కూర్చున్న మనమంతా దేవుడు ప్రేమించడానికి నీ దగ్గర ఉన్న మంచి కారణం ఏదో చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడి నీ జీవితాన్ని మెరుగుపరిచి బాగు చేయడానికి నీ వెనకాల పడుతున్నాడే ఈ విశ్వాసుల సదస్సులో. ఆయన నిన్ను ప్రేమించడానికి నీ దగ్గర ఉన్న మంచి కారణం ఏదో చెప్పొకటి చూద్దాం. ఆయన ప్రేమ ఎప్పుడు నిర్హేతుకమైన ప్రేమ, కారణాలు చూచి ప్రేమించదు. ఒకవేళ నిన్ను చూచి ఆయన ప్రేమించవలసి వస్తే, పౌలు రాశాడండి ఈ మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం మీరు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవగలిగితే, మనల్ని ఆయన ప్రేమించడానికి 4 కారణాలట. మొదటి కారణం, మనమంతా బలహీనులమేనట. 2వ కారణం, మనమంతా భక్తిహీనులమేనట. 3వ కారణం, మనమందరం పాపులమేనట. 4వ కారణం, మనమంతా దేవునికి శత్రువులమేనట. ఇంతకంటే మంచి కారణాలు ఏమీ లేవు మనల్ని ప్రేమించడానికి. బలహీనులమైన, భక్తిహీనులమైన, పాపులమైన, శత్రువులమైన మనలను ఆయన ప్రేమించడంలో ఆయన ప్రేమ నిర్హేతుకమైన ప్రేమ ఒకటి. 2వ సంగతి, అన్కండిషనలే కాదు, ఆయన ప్రేమ అన్చేంజింగ్, మార్పు లేని ప్రేమ. నువ్వు రక్షించబడక మునుపు నిన్ను ఎట్లా ప్రేమించినాడో, రక్షించబడ్డా కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. రక్షించబడినప్పుడు నిన్ను ఎలా ప్రేమించాడో, రక్షించబడిన తర్వాత నువ్వు తప్పుడు పనులు చేసినా కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే గద్దించి మరీ బుద్ధి చెబుతున్నాడు అనే మాట మనం విన్నాం కదా. అందుకనే యేసు ప్రభువు వారు ఏమండి, ఎప్పుడూ మనల్ని ప్రేమించేవాడు, ఆయన ప్రేమ మారదు అనే దాని నిదర్శనం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకములున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు, చెప్పండి, సంపూర్ణంగా ప్రేమించాను. కింద నెంబర్ ఉంటుంది చూడండి, సంపూర్ణముగా ప్రేమించాను. ప్రభువా, ఈ 12 మందిలో ఒకడు ద్రోహి కదా, ఈ 12 మందిలో ఒకడు ముద్దు పెట్టుకుని అప్పగించేవాడు కదా, ఈ 12 మందిలో ఒకడు నేను మరణానికి అవమానానికి అప్పగించేవాడు కదా. వాడి విషయంలో నీ వైఖరి ఏంటనంటే సేమ్ లవ్. ఈ 11 మందిని ఎట్లా ప్రేమించానో వాడిని కూడా అలాగే ప్రేమిస్తున్నాను. వాడు నా కొరకు ఏం చేయబోతున్నాడో అది కూడా ఎరిగే నేను ప్రేమిస్తున్నాను. నేను నా వారిని అంతం వరకు ప్రేమిస్తున్నాను. నేను నా వారిని అంతం వరకు ప్రేమిస్తున్నాను. నా ప్రియ సహోదర సహోదరులారా, ఇదే ప్రేమలో నడుచుకోవడం అంటే. అదే కారణాలు చూడకుండా
అలాగనే మార్పు లేకుండా మూడో విషయం చెప్తాను. ఆయన ప్రేమ ఎంత మంచిది అని అంటే రండి, మూడో మాట అండర్స్టాండింగ్ లవ్, అర్థం చేసుకునే ప్రేమ. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి, ఈ లోకంలో చాలామంది మన ప్రేమిస్తున్నట్టే ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళెవరో మన పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పే నీ పెనిమిటి చాలాసార్లు చెప్పుంటాడు ఈ మాట, కానీ అతనికి నీవు పూర్తిగా అర్థమై ఉండవు, నేను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. ఎప్పుడో నువ్వు ఒక మాట అంటావు, మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకుంటారు? ఈరోజు చాలా కుటుంబాలు వినబడుతున్న మాట, నన్ను నా భర్త అర్థం చేసుకోవడం లేదండి, నన్ను నా భార్య అర్థం చేసుకోవడం లేదండి, నన్ను మా పేరెంట్స్ అర్థం చేసుకోవడం లేదండి, నన్ను ఏమండి లేకపోతే నా పిల్లలు అర్థం చేసుకోవడం లేదండి. ఈరోజు లోకంలో అర్థం చేసుకునే ప్రేమ కొదువైపోయింది. అందుకని పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోలేక అగాధాలు సృష్టించుకుంటున్నాం మన మధ్య. నిన్ను ప్రేమించిన క్రీస్తు ప్రేమ, అర్థం చేసుకునే ప్రేమ, ఆ ప్రేమలో నడుచుకోవాలట, ఆ ప్రేమలో నడుచుకోవాలట. ఆ ప్రేమలోనే నడుచుకోవడం వచ్చిందనుకోండి, పైన ఉన్న 6 దుర్గుణాలు మన దగ్గర ఉండవంట. చూడండి, 4:31 చూపిస్తాను రండి. నిర్హేతుకమైన ప్రేమతో ప్రేమించగలిగితే, మార్పు లేని ప్రేమతో ప్రేమించగలిగితే, అర్థం చేసుకునే ప్రేమతోని ఇతరులను ప్రేమించగలిగితే ఈ 6 ఉండమంట. చూడండి 31 సమస్తమైన ద్వేషము, ఇక బిట్టర్నెస్ ఉండదు, కోపము, యాంగర్ ఉండదు, క్రోధం ఉండదు, అల్లరి ఉండదు, దూషణ ఉండదు, సకలమైన దుష్టత్వం ఉండదు. ఇవన్నీ విసర్జించి కదా బ్రతుకుతాము. ఇదంతా హెల్తీ అట్మాస్ఫియర్ అండి, ఇదంతా ఆరోగ్యకరమైన వాతావరణం. వింటున్నారా ప్రియులరా? ద్వేషము లేని, కోపము లేని, క్రోధము లేని, అల్లరి లేని, దూషణ లేని, దుష్టత్వము లేని ఒక ప్రేమ వాతావరణాన్ని అక్కా చెల్లి నీ వల్ల నీ ఇంట్లో, నీ వల్ల నీ సంఘములో నీవు స్థాపించగలుగుతావు. అందుకని భక్తుడు ఏమని పిలిపిస్తున్నాడంటే, వాక్ ఇన్ లవ్, ప్రేమలో నడవండి, సత్క్రియలలో నడవండి, మొదటి మాట. సాత్వికంతో నడవండి, రెండవ మాట. ప్రేమలో నడవండి, మూడవ మాట. 4వ మాట చెప్తాను రండి. 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది. 5వ అధ్యాయం 10వ వచనం, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునండి. వాక్ ఇన్ లైట్, వెలుగులో నడవండి, వెలుగు సంబంధుల వలె వెలుగులో నడవండి. అక్కా చెల్లి జాగ్రత్తగా వినండి, వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం, అది సరైన నడవడికంట. వెలుగు సంబంధులుగా నడవటం ఇది ఎట్లనంటే చెప్తాను వినండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉంటుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చాలమ్మా. ఆయన వెలుగు, దేవుడు వెలుగు, ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ దాపరికమో లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లయితే అర్థం, మనలో ఏ చీకటి లేకుండా, ఏ దాపరము లేకుండా ఆయనతో అన్యోన్యమైన సావాసములోకి వస్తే ఆయనకి ప్రీతికరమైనది ఏదో మనకు తెలుస్తుంది. నన్ను దేవుల్లో బాగా బ్రతకాలనుంది, కానీ బ్రదర్ దేవునికి ఏది ప్రీతికరమైనదో నాకు తెలియటం లేదు, నేను ఆయన సంతోషపెట్టేలాగా నేను బ్రతకలేకపోతున్నాను, దేవునికి ప్రీతికరమైనది ఏదో నాకు తెలియటంలా. ఎందుకో తెలియట్లేదంటే వెలుగులోనికి రావుగా. ఆయన వెలుగులోకి వస్తే ఆయనగా ప్రీతికరమైనది ఏదో పరీక్షించవచ్చు, తెలుసుకోవచ్చు, అది మనం చెయ్యవచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలి, వెలుగులో రావడం అంటే ఏంటి? ఇంటిమేట్ ఫెలోషిప్, దేవునితో అన్యోన్య సావాసం చేయటం. ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సావాసం చేస్తామో గాడ్ ప్లీజింగ్ వన్స్, దేవునికి ప్రీతికరమైనవి చేసే మనుషులుగా మారిపోవటం. ఇప్పుడు చెప్పండి, బెరాకా విశ్వాసుల సదస్సులో వెలుగులో నడుస్తున్న మనుషులు ఎంతమందిమో? దేవునితో అన్యోన్య సావాసమే ఉందంటారా? పారదర్శకతతో
నీ జీవితము తెరిచిన పుస్తకంలాగా, నీ బ్రతుకులో ఏ దాపరకం లేకుండా దేవుని ముందు నీ జీవితాన్ని స్పష్టంగా అట్లా పరిచి ఉంచి, దేవా నీతో నాకు అన్యోన్య సహవాసం కావాలని అట్లా వెలుగులోకే మన జీవితాన్ని తెచ్చుకున్న వారమా? అట్లయితే ప్రియులారా, ఆయన ప్రీతికరం ఏదో తెలిసిపోతుందా? పరీక్షించి ఆ ప్రీతికరమైనవే చేస్తున్నామా అన్నది ప్రశ్న. కనుక వెలుగులో నడిచిన వారు దేవునితో అన్యోన్య సహవాసంలోకి వచ్చి దేవునికి ఏది ప్రీతికరమైందో పరీక్షించి అది చేయగలిగిన వారు అవుతారట. అందుకని అంటున్నాడు పౌలు భక్తుడు, మీరు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తులాగే నడుచుకోవడం ఎట్లనంటే వెలుగులో నడుచుకోండి, వాక్ ఇన్ ద లైట్ అన్నాడు. ఇంకెక్కువ వివరించలేను, సరిపోతుంది ఈ మాటలు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? 4 వచ్చి 5వ చెప్పి ముగిస్తాను రండి. 5వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఏమి రాసింది? దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ వచనం కింద మాట అండర్లైన్ చేయండి. జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొని, వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానములో నడుచుకోండి, సత్క్రియలలో నడవండి, సాత్వికంతో నడవండి, ప్రేమలో నడవండి, వెలుగులో నడవండి. ఈ మీ నడవడికలు మారనివ్వండి. చివరి మాట జ్ఞానములో నడవండి. చెప్తాను ప్రియులారా, వినండి. జ్ఞానంలో నడవడం అంటే మొదటి మాట అండర్స్టాండ్ యువర్ లైఫ్స్ ప్రిన్సిపల్స్. మీ జీవిత నియమాలు గ్రహించి బ్రతకండి. అసలు నీ జీవితానికి ఒక నియమం అనేది ఉంటే అది దేవుని వాక్యంలోంచి నీవు నేను సంపాదించుకున్న నియమాలే అయ్యుంటే దాన్ని అర్థం చేసుకుని బ్రతుకుదాం. అదే అండర్స్టాండింగ్. ఏనండి, లైఫ్ ప్రయారిటీస్, లైఫ్ ప్రిన్సిపల్స్. మన జీవిత నియమాలు, జీవిత ప్రాధాన్యతలు ఎరిగి బ్రతకడమే జ్ఞానములో నడుచుకోవడం. నన్ను మన్నిస్తే చెప్తాను, ఈరోజు జీవితాలకు నియమాలు లేవు, జీవితాలకు ప్రాధాన్యతలు లేవు. దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలియట్లేదు, ఏ ప్రిన్సిపల్ ప్రకారం జీవించాలో అర్థం కావడం లేదు. మరి ఎట్లా జ్ఞానం కలిగి నడుచుకోగలుగుతున్నాం చెప్పండి? రెండో విషయం ఏంటో చెప్తాను, వినండి. ఏమంటే అండర్స్టాండ్ టైమ్ ఈజ్ లిమిటెడ్. ఏమంటే జ్ఞానం కలిగి నడుచుకోవడం ఏంటనంటే నీ సమయం చాలా కొంచెముగా ఉందని గ్రహించి బ్రతకండి. ఈరోజు ఉదయమే మనం విన్నాం, ఎవరిని దేవుడు సిగ్గుమాలిన ప్రజలు అంటాడు అంటే, ఏ సిగ్గుమాలిన ప్రజలారా, గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్లుగా మీ సమయం గతించిపోతుందని ఎరగరా సిగ్గుమాలినోళ్ళారా అన్నాడు. దేవుడు సిగ్గుమాలిన వాళ్ళారా అని ఎవరిని పిలుస్తున్నాడంటే సమయం గతించిపోతుందని ఎరగక ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వారికి. కనుక అండర్స్టాండ్ టైమ్ ఈజ్ లిమిటెడ్. నీకు ఇవ్వబడిన సమయం అది చాలా పరిమితి చేయబడింది, దినాలు గతించిపోతున్నాయి అనే విషయం ఎరగాలి. మూడో మాట చెప్తాను, జ్ఞానం కలిగి నడుచుకోవడం ఏంటనంటే అండర్స్టాండ్ లార్డ్స్ విల్. ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించి బ్రతకడం, అది జ్ఞానం కలిగి నడుచుకోవడం. ఏది దేవుని చిత్తం అది ఎరిగి బ్రతకడమే ప్రియుల జ్ఞానం కలిగి నడుచుకోవడం. నన్ను మన్నిస్తే చెప్తాను, ఈ రోజున దేవునిలో నడుచుకుంటున్నాము అని మనకు అనుకుంటున్నాం, కానీ దేవుని చిత్త ప్రకారం ఏమంటే వింటున్నారా, ఏమంటే ఎరిగి బ్రతక. ఆయన చిత్తాలు వేరు, మన చిత్తం వేరు. మన ఇష్టాలను, మన చిత్తాలను ఆయన చిత్తం కిందకు తీసుకుని రాక, ఆయన ఇష్టాల కిందకు తీసుకుని రాక, ఆయన చిత్తం ఒకటి, మన చిత్తం ఒకటి. ఆయన ఇష్టం ఒకటి, మన ఇష్టం ఒకటి. యేసుప్రభు ఇప్పుడు అలా బ్రతకలేదండి. యేసుప్రభు ఇప్పుడు అలా జీవించలేదండి. యోహాను సువార్త 6:38 అంటాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి వచ్చాను అన్నాడు. అది జ్ఞానము కలిగిన నడక. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్నారా? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనం ఎదుగుదాం. మన నడకలో మనం ఎదుగుదాం, సరైన నడవడిక నేర్చుకుందాం. ఇలా రెండు మనకొద్దు. ఒకప్పుడు మనం దేవునికి అవిధేయులమే నడుచుకున్నాం, సాతాను ప్రేరేపించగా, శరీరం ప్రేరేపించగా, అలాగనే లోకం ప్రేరేపించగా మనం ఇదివరకు దేవుని అవిధేయులుగా నడుచుకున్నాం. వాక్ ఇన్ డిసొబీడియన్స్ చాలు
ఆ జీవితానికి ఒక ముగింపు పలికాం. ఇదివరకు అన్ని జనుల వలె నడుచుకున్నాం, అది చాలు, అది కూడా పక్కన పెడదాం. ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదిగే నీవు సరిగా నీ నడవడికను మార్చుకో, నువ్వు ఈ సరైన నడక నేర్చుకో, ప్రభువుతో నడుచుకో. నేను ముందే చెప్పాను, క్రైస్తవుడు అంటే క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడిన వాడు, క్రీస్తు కొరకు నిలబడేవాడు, క్రీస్తుతో కలిసి నడిచేవాడు. పరలోకమందు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డాం. ఇది మన ప్రివిలేజ్, ఇది మన భాగ్యం. సాతానుకు వ్యతిరేకంగా క్రీస్తు పక్షాన నిలబడదాం. అలాగనే యేసయ్యతో కలిసి రండి నడుచుకుందాం. మన నడకలో సత్క్రియలు చేస్తూ నడుద్దాం, సాత్వికంతో నడుచుకుందాం, ప్రేమ కలిగి నడుచుకుందాం, వెలుగులో నడుచుకుందాం, జ్ఞానం కలిగి నడుచుకుందాం. ప్రభువా, నాకు నడకట రావటం లేదు, నేర్పించవా అని అడిగితే నేర్పించేవాడే. నాకు హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులకు నడక రాలేదట, చెయ్యి పట్టుకొని మరీ నడక నేర్పినాను అన్నాడు. చదువుతాను చూడండి, చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. ప్రియులారా, నేను చదువుతున్నాను చూడండి, మీ కొరకై ఈ మంచి మాట ఇలా చదువుతున్న 11వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచాను. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించారు, విగ్రహములకు ధూపాలు వేశారు. ఎఫ్రాయిమును పట్టుకోండి ఈ మాట, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడు నేనే వారిని స్వస్థపరిచిన వాడనేను. ఆ సంగతి వారు మనసు పట్టడం లేదు. సరే, ఆ సంగతులన్నీ పక్కన పెట్టండి. ఇందులో గమనించవలసిన విషయం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అదే దేవుడు, అదే ప్రభు, అదే రక్షకుడు నీ పక్క నిలిచి నీతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాడు. నీకు నాకు నడక నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. మనం పాడుకుంటాం కదా పాట, నీ చేతితో నన్ను పట్టుకో, తర్వాత నీ ఆత్మతో నన్ను నడుపు. ఇదే మాట ప్రభువా, నాకు నడక రావడం లేదు, సత్క్రియలు చేస్తూ నడవడమా చేత కాలేదు, సాత్వికంతో నడవడమా చేత కావడం లేదు, ప్రేమలో నడవటమా చేత కాలేదు, వెలుగులో నడవటమా చేత కాలేదు, జ్ఞానము కలిగి నడవటమా చేత కాలేదు. కానీ నడిస్తేనే నీలాగా ఉంటానని లేఖనం మాట్లాడుతుంది గనక, ప్రభువా నాకు నడక నేర్పవా. ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలీల చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడివి, నాకును నడక నేర్పవా. నా కాలు ఎక్కడో బెనికింది, నేనెక్కడో కుంటివాడినైపోయాను, నేనెక్కడో పడిపోయాను, నేను నడవలేకపోతున్నాను, నా చెయ్యి పట్టుకుని నడక నేర్పవా, నన్ను నడిపించవని వేడుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. మోకరించే మనసు మీకుంటే కుర్చీల్లో ఉండేవాళ్ళు అలాగ పక్కన దిగి మోకరిస్తూ ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇష్టం ఉంటే, మీకు మోకరించే మనసుంటే, ప్రభువా ఇగో నీ మందిరములో నీ వాక్య సముఖమందు మోకాళ్ళపైకి వచ్చి నేను వేడుకుంటున్నాను. ప్రభువా, సరిగా నడవటం లేదు, నేను నమ్మాను కానీ నడక బాగలా. నా బిలీఫ్స్ మంచివైతే నా బిహేవియర్ బాగుండాలి కదా, నా నమ్మికలు మంచివైతే నా నడవడికలు బాగుండాలి కదా. నాకు సరైన నడవడిక రావడం లేదు ప్రభువా, నేను సరిగా నడవలేకపోతున్నాను, నా కాలు బెనికింది, నేను కుంటివాడనైపోయాను, నీతో కలిసి నడవటం రావడం లేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానినయ్యాను, వెలుగుకు బదులు చీకట్లో ఉన్నాను, ప్రేమకు బదులు ద్వేషంలో మిగిలిపోయాను, సాత్వికానికి బదులు అహంకారంతో మిగిలిపోయాను, సత్క్రియలకు బదులు దుష్క్రియలు చేస్తున్నాను. అన్నీ వ్యతిరేకమైనవే ఉన్నాయి నా దగ్గర. నా నడక బాగులేదు ప్రభువా, ప్లీజ్ నన్ను జ్ఞాపకం. నోరు తెరవండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. మీ స్వరం మీ చెవికి వినబడేలా ప్రార్థన చేసుకోండి.
మీ స్వరం మీ చెవికి వినబడేలా ప్రార్థన చేసుకోండి. పక్కోళ్ళకి వినబడక్కర్లేదు, వింటా కూడా పెద్ద నష్టమేమీ లేదు. ప్రభువు ముందే మన తప్పిదాలు ఒప్పుకునే మనుషులం. పక్కోళ్ళకు తెలిస్తే తప్పే ఉందిలేండి. ఒప్పుకొని ప్రభువా కనికరించవా, నా చేయి పట్టుకోండి ప్రభువా, నాకు నడక నేర్పించండి నాయన. ఎఫ్రాయిమును పట్టుకుని నడక నేర్పిన వాడివి, ఓ ప్రభువా నాకును నడక నేర్పు నాయన. ఈ మధ్యాహ్నపు వేళ భారంతో, ఇష్టంతో నాయన, ఎంతో ప్రేమతో నీ దగ్గరకు వస్తున్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు. నా నడవడికను మార్చువాడవు నీవే, నాకు నడక నేర్పించేవాడవు నీవే, నీతో కలిసి నడిపించేవాడవు నీవే. నీతో నడవాలనుంది ప్రభువా, నీతో క్రీస్తువనే నడవాలనుంది. నాకు నడక నేర్పవా, నాకు నడక నేర్పవా. ప్రార్థన చేసుకుందాం.